మంత్రార్థము ఏమనగా అట్టి ఓంకార రూపమున శబ్ద తన్మాత్రమున ఆకాశము కలిగిన అట్టి ఆకాశము యందు రూప తన్మాత్రమున అగ్ని కలిగిన అట్టి అగ్ని యందు స్పర్శ తన్మాత్రమున వాయువు కలిగిన అట్టి వాయువునందు రస తన్మాత్రమున జలము కలిగెను అట్టి జలము యందు కంద తన్మాత్రమున ఈ భూమి కలిగెను. నాయనులారా, ఈ భూమి యందు ఔషధముల వలన అన్నము, అన్నము వలన శుక్ల శోణితముల వలన నర, మృగ, క్రిమి, కీటక, పశు, పక్షి, గరుడ, గంధర్వ, దేవగణములు గల ఈ భూసుర అసిర స్థావరాది జంగమాదులు గల మహాప్రపంచమాయను. ఈ ప్రపంచమునందు సృష్టి, స్థితి, లయ కారణ జన్ముడనై భూదేవి పాప భారమును మాన్పుటకై బ్రహ్మాండ పురవాసులైన పరిపూర్ణాచార్య ప్రకృతాంబ దంపతులకు పుత్రుడనై జన్మించి వారికి కాలము ఆసన్నమైన తదుపరి కొన్ని నాళ్లు ఒంటరినై అత్రిముని మహర్షి ఆశ్రమమునందు కాలము గడిపి తదుపరి కర్ణాటక యందు పాపాగ్ని మఠమును పావనము గావింపుటకై అక్కడ యనమదల వీరభోజాచార్య పినతలియగు వీర పాపమాంబలకు దత్తపుత్రుడునై ఉండి వారికి పిండోత్పత్తి క్రమమును తెలిపి తదుపరి ఈ ప్రపంచంలోని కొన్ని మహాపుణ్య క్షేత్రములను దర్శించుచు అంతటా నేనై ఈ ప్రపంచమే నా శరీరమై ఈ కలియుగ ముందు పిచ్చి వీరయ్య, వీరప్పయ్య, వీర బ్రహ్మము అను నామమున రవ్వల కొండ యందు రమణీయమైన కాలజ్ఞానమును వ్రాసి అక్కడ చింత చెట్టు కింద ఒక పాతరలో భద్రపరిస్థితిని తదుపరి బనగానపల్లెకు చేరి గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంట గోవులను కాయసు వారి కుమారుడైన బ్రహ్మానందరెడ్డికి అంధత్వమును బాపి తదుపరి కంది మల్లయ్య పల్లెకు చేరితిని. అక్కడ నివాస స్థలమును ఏర్పరుచుకుని అగుసాని వృత్తిచే జీవించుచు పెద్దల సమక్షంలో ప్రజలల్లా ఆశ్చర్యపడినట్లుగా తోలేరు చేత నిప్పు తెప్పించితిని. తదుపరి పెదకొల్లర్ల గ్రామ వాస్తవులైన శివకోటయ్య దంపతుల పుత్రికి యగు గోవిందమును వివాహమాడి సిద్ధలింగయ్య, పోతులూరయ్య, గోవిందయ్య, ఓంకారమయ్య, శివరామయ్య అను 5 కుమారులను వీరనారాయణమ్మ అనే కుమార్తెను సంతానముగా పొంది కాలజ్ఞానమనే మహాప్రబోధను వ్రాసి ఉన్నాను. భక్తులారా, నేను వ్రాసిన ఈ కాలజ్ఞానమును విన్నవారు ఈ భూమి మీద ఏ విపత్తు జరిగినా, ఏ విచిత్రం పుట్టినా బ్రహ్మంగారే చెప్పినది జరుగుతున్నది అని ప్రజలు చెప్పుకుంటారు. కావున ఈ 84 లక్షల జీవరాశులలో ఉత్తమోత్తమైనది మానవ జన్మ. మానవుడు విషయ లోలాసుడై అహంకార మమకారములతోనూ ప్రాణిత్య ప్రకల్పాలతోనూ విర్రవీగుతూ ఈ ప్రపంచమే శాశ్వతమనుకుని చాలా బాధలతో సతమతమవుతూ ఉంటాడు. అట్టి ఐనైకిక బాధల నుండి విముక్తి పొందుటయే జీవిత పరమావధి. కావున మానవుడు ఈ అజ్ఞాన చింతను వదిలి నా మార్గమును అనుసరింపవలేను. అదట్లని నా తెలుపుతున్నాను, ఆలకించండి. లోభ, మోహ, మద మత్సరములనిడి హరిషవర్గములను జయించినందువలన నేను బ్రహ్మమునైతిని. నాయనులారా, అదేనో కాక సిద్ధోపామై వెలుగో చిన్మయ
ముద్రాల భావమోనగా కేచరి, భూచరి, షణ్ముఖ, శాంభవి, విరాదాయమనే పంచముద్రముల యొక్క మూలము తెలుసుకున్నందువలన నేను బ్రహ్మమునైతిని నాయనులారా. అదే కాక నేనే చీకటి కలదు. ఆ చీకటిని తొలగించి సుజ్ఞానమనే వెలుగును కనుగొనినందువలన నేను బ్రహ్మమునైతిని నాయనులారా. అదేను కాక పంచవింశతి తత్వములోనగా 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, 5 అంతఃకరణములు, 5 పంచవాయువులు, 5 పంచకర్మోత్రములు కలిసి 25 తత్వములను ఇంపు మీరగా గ్రహించినందువలన నేను బ్రహ్మమునైతిని నాయనులారా. అదేను కాక నడినాళమనగా ఈడా పింగళమునకు మధ్య సుష్మనా నాడి కలదు. ఆ నాళమున జ్యోతి నిర్మలాకారుడై వెలుగొందుచున్న ఆ పరంజ్యోతిని కన్నులారా దర్శించుకున్నందువలన నేను బ్రహ్మమునైతిని నాయనులారా. అది కాక అనగా ప్రాణాయామ, మానస, ప్రత్యుహార, యాన, దారుణ సమాధులని అష్టయోగములను జయించినందువలన నేను బ్రహ్మమునైతిని నాయనులారా. అదేను కాక అనగా సాంఖ్యయోగము, తారక యోగము, అమనస్క యోగములను ఏక దృష్టితో గ్రహించినందువలన నేను బ్రహ్మమునైతిని నాయనులారా. అదిను కాక వాదభేదములనగా మన కుటుంబ విషయములను వదిలి ఇతరుల విషయములను ఎక్కువగా పట్టించుకొనుసు త్రాగుడు, జోదము, వ్యభిచారములకు లోనై రాజకీయ బాధలతో సతమతమవుతూ ఉంటారు. అట్టి అవినీతికి లోనుగాక సానుభూతిసే కలిగి ఉన్నందువలన నేను బ్రహ్మమునైతిని నాయనులారా. కాక
చేసుకున్నందువలన నాకు నిత్య బ్రహ్మము అనే నామము సార్థకమైనది. నాయనులారా, నేను నేటి సాయం సమయమునందు నేను యోగా నిద్రయంది ఉండగా నాకు కాబోవ ప్రథమ శిష్యుడు దూదిరేకుల సిద్ధుడు వచ్చుచున్నట్లు గోచరమైనది. అతడెవరనినా అస్కంద యోగ ప్రథమ భాగమున కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగముల యందు అనేక అవతారములు దాల్చిన వారము. ఆయా అవతారములలో గరిమిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నప్పుడు నన్ను ఒక ప్రశ్నించను. అది ఏమనినా, స్వామి, నాకు గల గోపులలో ఒక ఎల్లావు గర్భవతిగా ఉన్నది. దాని గర్భమున కోడదోడ పుట్టును లేక పెయ్యదోడ పుట్టును నన్న అనుమానము నన్ను బాధించుతున్నది. నా అనుమానము తీర్పగల మహాత్ముడు స్వాములు మేరలే అని నన్ను ప్రశ్నించెను. అప్పుడు నేను దివ్య దృష్టితో చూచిన వాడనై, నాయనా వెంకటరెడ్డి, నీ ఎల్లావు గర్భమునందు నడినెత్ర చుక్క, 4 కాళ్ళు తెలుపు పూతోపతో కలిగిన ఒక చక్కని కోడితోడ జన్మించును అని చెప్పి ఉంటుంది. ఆ మాటలు విన్న వెంకటరెడ్డి పరుగు పరుగున తన కష్టము దగ్గరకు వెళ్ళి కష్టములో ఉన్న గోమాతను బయటికి తీసి దాని 4 కాళ్ళు బంధించి పాపమని ఎంచక దాని గర్భమున నిలువున చీల్చి చూడగా నేను చెప్పిన గుర్తులు గల ఒక చక్కని కోడితోడ కాన్పించింది. ఆ దృశ్యం చూసిన వెంకటరెడ్డి పట్టరాని సంతోషంతో గంతులు వేయసాగింది. కానీ మరి కొంతసేపటకు ఆ గోమాత 4 కాళ్ళు విలవిలా తన్నుకుని అమ్మా అని అరిసి తన ప్రాణములను కోల్పోయినది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. ఆ దృశ్యం చూసిన వెంకటరెడ్డి భయకంపితుడై ఏమీనో త్రోచక పరుగు పరుగున నా పాదముల చెంత చేరి, స్వామి, తెలియక చేసిన గోహత్యా పాతకము నుండి నన్ను కాపాడమనగా అప్పుడు నేను, నాయనా వెంకటరెడ్డి, నీవు వనర్చిన గోహత్యా పాతకము అది సామాన్యమైనది కాదు. అది ఈ జన్మమునకు విమోచన కార్యాలకు జరిగిపోయిన దాని గురించి విచారించి లాభమేమీనూ లేదు. ఈ జన్మం ఎంతటితో చాలించుము. ముందు రానున్న అవతారములలో పిల్లలు లేక అల్లాడిపోతున్న ముడిమాల గ్రామం నందు ఆ దండి పీరు సాహిబు అనే దంపతుల గర్భంలో జన్మించి గతము గర్తుకు తెచ్చుకుని ప్రపంచమంతయో తిరిగి తిరిగి తుదకు నా చెంతకు చేరేదా. అప్పుడు నేను శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర నామము నుండి నీవు వనర్చిన గోహత్యా పాతకమునకు దారి చూపేదను అని చెప్పి ఉంటుంది. అట్టి మాటలు ఈనాడు ఆసన్నమైనవి. ఏడి ఇంకనూ రాకున్నాడు నా చెంతకు. కారణమేమో భక్తులారా, నాకు పూజా సమయమునకు వేళ ఎగుచున్నది. నేనిక పోయవచ్చేదను.